నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర నేను శివాని బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కేసీఆర్ కు బెదిరింపులకు భయపడేది లేదు తనను అరెస్టు చేసిన ఢిల్లీలో అభివృద్ధి ఆగదన్న కేజ్రీవాల్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జార్ఖండ్ రాజకీయం చివరి అంకానికి చేరుకుంది. హేమంత్ సోరెన్ రాజీనామా తర్వాతి పరిణామాల్లో భాగంగా జేఎంఎం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ క్యాంప్ కు చేరారు. రేపు బల పరీక్ష నేపథ్యంలో హైదరాబాద్ నుంచి జార్ఖండ్ ఎమ్మెల్యేలు తిరుగు ప్రయాణమయ్యారు. అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి రాంచీకి ప్రత్యేక విమానంలో బయలుదేరారు. జార్ఖండ్ అసెంబ్లీలో చంపెన్ సోరెన్ బల పరీక్షను ఎదుర్కొనున్నారు. ఇక ఇదే అంశం మీద పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ ద్వారా అందిస్తారు. రాజు చెప్పండి. రైట్ ప్రియా, జార్ఖండ్ రాజకీయాలు చివరి అంకానికి చేరుకున్నాయి. ముఖ్యంగా జార్ఖండ్ లో నెలకొన్నటువంటి రాజకీయ అనిశ్చితి ఈ రేపటితో తెరపడనుంది. ముఖ్యంగా 2 రోజుల పాటు ఈ యొక్క క్యాంపు రాజకీయాలకు కూడా తెలంగాణ వేదికైంది. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న జార్ఖండ్ 41 మంది ఎమ్మెల్యేలు షామీర్పేటలో ఉన్నటువంటి లియోనియా రిసార్ట్ లో 2 రోజుల పాటు స్టే చేశారు. ఇవాళ సాయంకాలం 5 గంటల ప్రాంతంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. ముఖ్యంగా జార్ఖండ్ రాజకీయాలను మనం పరిశీలిస్తే ఈ జార్ఖండ్ లో మొత్తంగా 81 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అందులో ఇప్పటికే ఇండియా కూటమికి చెందినటువంటి పార్టీలకు 48 స్థానాలు కూడా రావడం అనేది జరిగింది. అయినప్పటికీ కూడా జార్ఖండ్ సీఎం గా కొనసాగుతున్నటువంటి మొన్నటి వరకు కొనసాగినటువంటి హేమంత్ సోరెన్ భూ కుంభకోణాలకు సంబంధించి మనీ లాండరింగ్ పెద్ద ఎత్తున జరిగింది అనేటటువంటి ఆరోపణల నేపథ్యంలో ఈడీ నోటీసులు ఇచ్చింది, విచారణకు హాజరు కావాలని కోరింది. అయినప్పటికీ 10 సార్ల ఈడీ నోటీసులు జారీ చేసినప్పటికీ కూడా దాన్ని బేఖతర చేశారు హేమంత్ సోరెన్. అయితే 10వసారి చివరిగా ఎట్టి పరిస్థితుల్లో ఈడీ అరెస్ట్ చేయబోతుంది అనేటటువంటి సిగ్నల్స్ సమాచారం అందుకున్నటువంటి హేమంత్ సోరెన్ ఫైనల్ గా ఓ నిర్ణయం తీసుకున్నారు. జార్ఖండ్ సీఎం పదవికి రాజీనామా చేయబోతున్నట్లు ప్రకటించారు. వెనువెంటనే కూడా గవర్నర్ కు రాజీనామా పత్రాన్ని సమర్పించారు. గవర్నర్ కి రాజీనామా పత్రం అందజేసిన వెంటనే రాజ్భవన్ బయటికి చేరుకున్న హేమంత్ సోరెన్ ను వెంటనే ఈడీ అధికారులు అరెస్ట్ చేయడం అనేది జరిగింది. అయితే ఈ యొక్క పరిణామాల నేపథ్యంలోనే సీఎం పదవికి రాజీనామా చేసే కంటే ముందు కొద్ది క్షణాల ముందే ఆ ఎమ్మెల్యేలందరినీ సమీకరించి సిఎల్పీ నేతగా రవాణా శాఖ మంత్రిగా కొనసాగుతున్నటువంటి చంపెన్ సోరెన్ సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నారు. 1991 నాటి నుంచి కూడా ఆయన కీలకంగా రాజకీయాల్లో కొనసాగుతున్నటువంటి నేత. అలాగే
తెలంగాణ రాజకీయాల్లో అంటే తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ఉంటుందో జార్ఖండ్ లో కూడా అదే విధమైనటువంటి జేఎంఎం పార్టీ కూడా అదే కీలకమైనటువంటి రోల్ పోషించింది. అయితే ఆ సమయంలోనే ఇప్పుడు చేజారిపోకుండా ప్రభుత్వం చేజారిపోకుండా కూడా కాంగ్రెస్ పార్టీ చక్రం తిప్పింది. అందులో భాగంగానే ఇక్కడికి క్యాంపుకు తరలించారు. అయితే రేపు వెళ్ళవలసి ఉండేది ఈ యొక్క జార్ఖండ్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు రేపు అవిశ్వాస తీర్మానం కూడా ప్రవేశపెట్టనున్నారు. అందులో బలాబలాలు నెగితే ఆ ప్రభుత్వం ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలోనే రేపు ఉదయం 8 గంటలకు బయలుదేరాలని ముందస్తుగానే అనుకున్నప్పటికీ కూడా కొంత టెక్నికల్ ఇష్యూ వచ్చేటటువంటి అవకాశం ఉంది. పొగమంచు కారణంగా విమానాలు క్యాన్సిల్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి అక్కడికి చేరుకోకపోతే ప్రభుత్వం కుప్పకూలిపోయే ప్రమాదం ఉందని భావించి ముందుగానే రాంచీకి చేరుకోవాలి. అక్కడి నుంచి ఆ సమయానికి శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యే సమయానికి కూడా అక్కడ శాసనసభకు హాజరు కావాలనేటటువంటి నేపథ్యంలో ముందస్తుగానే బయలుదేరారని సమాచారం అయితే మనకు అందుతా ఉంది. ప్రియా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు. బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. 4000 పెన్షన్ ఇవ్వకుండా గల్లీలకు వస్తారా వీళ్ళు? రాణిస్తారా ప్రజలు వీళ్ళను? ఆ రోజు కూడా ఎక్కువ దూరం ఏం లేదు. అందువల్ల భవిష్యత్తు తప్పకుండా మనకే ఉంటుంది. ఈ టైంలో కొంచెం మనం ఇంకా గట్టిగా పనిచేయాలి, పట్టుదలతో పనిచేయాలి. మనం బౌన్స్ బ్యాక్ అయ్యేటట్టుగా రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మనం గట్టిగా ప్రయత్నం చేయాలి. బీజేపీ వాళ్ళు కూడా వస్తున్నారు, అక్షింతలు తెస్తున్నారు, తప్పకుండా తీసుకుంటాం. మనం కాదా రాముని భక్తులం? మనం అందరం రాముడి భక్తులమే. మన కేసీఆర్ కూడా అద్భుతంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం కట్టలేదా? యజ్ఞం చేయలేదా? హోమం చేయలేదా? కానీ మనం దాన్ని రాజకీయాలకు వాడుకోలేదు. దేవుడు అంటే అత్యంత పవిత్రమైనటువంటిది. దేవుడి దగ్గర పార్టీలు ఉండవు, రాజకీయాలు ఉండయి. దేవుడు అందరికీ సమానమే. మనం కూడా దేవుడిని పూజిస్తాం, దేవాలయాలు నిర్మించాం, యజ్ఞ హోమాలు చేసినాం, కానీ ఎప్పుడు రాజకీయాలు చేయలేదు. మనం రాజకీయం డిఫరెంట్, దేవుడు అందరికీ సమానం, దేవుడు అందరివాడు. అందువల్ల మనం దేవుడి గురించి ఎప్పుడు రాజకీయాలు చేయలేం మనం. అందువల్ల మనము తప్పకుండా రాముణ్ణి పూజిస్తాం, రాముణ్ణి ఆరాధిస్తాం, కానీ అంత మాత్రాన రాజకీయాలు మాత్రం ఒప్పుకోం. డెఫినెట్గా రేపు వాళ్ళకు కూడా మనం చైతన్యం తేవాలి. రేపు ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే, రాష్ట్ర హక్కులు కాపాడబడాలంటే, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలంటే, ఈ కాంగ్రెస్ మెడలు వంచి హామీలు అమలు జరగాలంటే మన బీఆర్ఎస్ పార్టీ గెలవాలి అని చెప్పి మీరందరూ కూడా ప్రజల్లో ఎక్కడికక్కడ చర్చ పెట్టండి. కొంతమంది అంటుండొచ్చు, అన్నా మీరు ఢిల్లీలో మీ గవర్నమెంట్ లేదు, రాష్ట్రంలో లేదు కదా అని మాట్లాడతారు. గల్లీలు ఎవడున్నా, ఢిల్లీలో ఎవడున్నా ఈ తెలంగాణ కోసం పోరాడేటోడు బీఆర్ఎస్ ఓడే, ఈ తెలంగాణ కోసం గొంతు విప్పేటోడు బీఆర్ఎస్ ఓడే, అందుకే బీఆర్ఎస్ గెలవాలి అనే విషయాన్ని కూడా మనం వాకింగ్ లో కానీ, కిట్టి పార్టీల్లో కానీ, ఫంక్షన్లలో కానీ, మీటింగుల్లో కానీ, కాలనీ మీటింగ్ కానీ, అపార్ట్మెంట్ మీటింగ్ కానీ, గేటెడ్ కమ్యూనిటీ మీటింగ్ కానీ అన్ని చోట్ల కూడా చర్చ పెట్టాల్సిందే. మనం గెలిస్తేనే ఈ హైదరాబాద్ భద్రంగా ఉంటుంది, ఈ హైదరాబాద్ అభివృద్ధి కొనసాగుతుంది, ఈ తెలంగాణ ప్రయోజనాల కోసం మనం పోరాడటం అనేటువంటి విషయాన్ని మనం గట్టిగా ప్రజల్లోకి తీసుకుపోవాలి. అందువల్ల ఎవరో ఏదో చెప్పినంత మాత్రాన మనము ఎక్కడ కూడా డీలా పడద్దు, మీరెవరు అధైర్యపడద్దు. ఏ చిన్న ఇబ్బంది వచ్చినా హైదరాబాద్లోనే మనకు కావలసినంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మేమందరం ఉన్నాం. ఎక్కడైనా అక్రమ కేసులు పెట్టినా, మన కార్యకర్తల్ని వేధించినా అవసరమైతే సుధీర్ అన్నకు చెప్పండి, మేమందరం కూడా వచ్చి మిమ్మల్ని కాపాడుకుంటాం, మీకు రక్షణ కవచంగా నిలుస్తాం. ఎవరం కూడా మనం వెనుకకు చూసేది లేదు. అట్లా నిజంగా వెనుకకు చూస్తే తెలంగాణ వచ్చినా అయ్యాలా? అట్లా అధైర్యపడితే ఈ రాష్ట్రం వచ్చినా మనకి ఈరోజు అది మనకు మన పార్టీ పుట్టుకలోనే లేదు. అదే పట్టుదలతో ముందుకు పోదాం. విల్ కమ్ బ్యాక్, తప్పకుండా విల్ బౌన్స్ బ్యాక్. దానికోసం అందరం కలిసికట్టుగా ముందుకు పోవాలి. మరి పార్లమెంట్ ఎన్నికల కోసం దయచేసి కార్యకర్తలు, నాయకులు ఇప్పటి నుంచే మీరు సమాయత్తం కావాలని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ. అన్న ధన్యవాదాలు. మీరు చెప్పిన ఈ స్ఫూర్తితో రేపు పార్లమెంట్ ఎలక్షన్లో తప్పక మీ ఆధ్వర్యంలో, సుధీర్ ఆధ్వర్యంలో మరి మన అభ్యర్థి విజయానికి తప్పగా మా ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీ గట్టి ప్రయత్నం చేస్తూ మా కార్యకర్తలం, మేము నాయకులమంతా ఏకదాటిగా పార్టీ క్యాండిడేట్ను గెలిపించుకునే ప్రయత్నం చేస్తామన్నా మీ ఆశీర్వాదం.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 నెలలు గడిచినా ఇచ్చిన హామీలేవి అమలు చేయడం లేదని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ విమర్శించారు. బీఆర్ఎస్ పట్ల కాంగ్రెస్ మెతక వైఖరి ప్రదర్శిస్తుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిపై చర్యలు తీసుకోకపోవడం లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెసే బతికిస్తుందన్నారు. ఏవైతే అవినీతి కుంభకోణాలని చెప్పి ఎన్నికల ముందు మరి ఆనాడు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు అయితే మరి వాటి గురించి ప్రస్తావించి ఇవాళ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత వీటి పట్ల ఊసెత్తకుండా కోనీ రాగాలు తీయడము ఏ రకమైనటువంటి ఈ ధోరణికి ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ పట్ల మితక వైఖరి అవలంబిస్తున్నారో తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన కాళేశ్వరం ప్రాజెక్టు ఓఆర్ఆర్ ధరణి విచారణలో కాంగ్రెస్ ఒక్క అడుగు కూడా ముందుకేయకుండా ఇవాళ సిబిఐ ఎంక్వైరీ అన్నటువంటి మీరు ఇవాళ దాన్ని నీరు గార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది దేనికి సంకేతమో ప్రజలు అర్థం చేసుకోగలుగుతారు. బీఆర్ఎస్ అదే కాంగ్రెస్ పరిస్థితి చూస్తూ ఉంటే ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు అదే రకంగా ఓఆర్ఆర్ మరియు ధరణి ఏవైతే అవినీతి కుంభకోణాలని చెప్పి ఎన్నికల ముందు మరి ఆనాడు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు అయితే రాబోయే ఎన్నికలు చాలా ప్రధానమైనవని అన్నారు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజు. పార్లమెంట్ ఎన్నికల్లో తమ పార్టీ దేశవ్యాప్తంగా సముచిత స్థానాల్లో పోటీ చేస్తుందని స్పష్టం చేశారు ఆయన. అయితే ఇండియా కూటమితో సీట్ల సర్దుబాటు అంశంపై చర్చలు జరిపేందుకు 3 సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో తనతో పాటు నారాయణ, రామకృష్ణ పాండా ఉన్నట్లు తెలిపారు. అయితే మేనిఫెస్టో కోసం మరో డ్రాఫ్టింగ్ కమిటీ ప్రవేశపెట్టారన్నారు. ఫిబ్రవరి 16న రైతు సంఘాలు నిర్వహించే ధర్నాకు సిపిఐ మద్దతుగా ఉంటుందని డి రాజా తెలిపారు. Leaders are National Council Secretary Comrade Ramakrishna Panda, who will work as a negotiation team at National Secretary. Then for the elections, our party decided to come out with its own manifesto. We will see whether India Alliance will come out with a common manifesto or declaration. We will see. Even others, our party as an independent political party will come out with this manifesto. We have the National Council as constituted. తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 8 నుంచి బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. అధికారంలోకి వచ్చిన మొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఏ రంగానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తమ పాలనలో విద్యా రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన కాంగ్రెస్ ఇప్పుడు ఆ శాఖకు ఎంత శాతం కేటాయిస్తుందని ఆసక్తి మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి విశాల్ అందిస్తారు. తమ అధికారంలోకి వస్తే విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ వివిధ హామీలను ఇచ్చింది. మూతపడిన 6000 స్కూళ్లను, ప్రభుత్వ స్కూళ్లను తెరిపించడం, కొత్తగా డిగ్రీ కాలేజీలను, గురుకులాలను ఏర్పాటు చేయడం, విద్యారంగ బడ్జెట్ని 6% నుంచి 15% వరకు పెంచుతాం, అదేవిధంగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను క్లియర్ చేయడం, ఇలా విద్యాశాఖ ఒక బలోపేతానికి కృషి చేస్తాం, అదేవిధంగా విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నో హామీలను కూడా ఇచ్చారు. వారు ఎన్నో కృషి చేశారు. వారిని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. గత 10 ఏళ్ల పాలనలో మీరు ఎన్నో ధర్నాలు చేశారు, నిరసనలు చేశారు, విద్యారంగం బడ్జెట్ ఎక్కువ పెంచాలని కూడా. ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, బడ్జెట్ను ప్రవేశపెట్టబోతుంది. అసలు బడ్జెట్కి ఎంత మీద ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ? ఒకటి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం 10% బడ్జెట్ని కేటాయించింది విద్యారంగానికి. ఆనాడు అది ఏమాత్రం సరిపోని బడ్జెట్. కానీ ప్రభుత్వ స్కూళ్లను ప్రైవేట్ స్కూల్లో ధీటుగా తీర్చిదిద్దేందుకు మన ఊరు మనబడి అనే స్కీమ్ని తీసుకొచ్చింది. అది కొంత మేర సక్సెస్ కూడా అయ్యింది. అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం మన ఊరు మనబడిని కొనసాగించాల్సిన అవసరం ఉందా? ఇప్పటికే వీళ్ళు మూతపడిన స్కూళ్ళను కూడా తెరుస్తామని చెప్పారు. దీని మీద మీరేమంటారు? ఒకటండి, తెలంగాణ రాష్ట్రంలో 6196 సింగిల్ టీచర్ స్కూల్స్ ఉన్నాయి. ఈ సింగిల్ టీచర్ స్కూల్సే కాకుండా 12,000 పాఠశాలల్లోని 2 మాత్రమే టీచర్లు పనిచేసే వాళ్ళు ఉన్నారు. గత 2000 స్కూల్స్ టీచర్ లేక క్లోజ్ అయిపోయినాయి.
మన ఊరు మనబడి పేరుతో గత ప్రభుత్వం ఏదైతే ఈ విద్యారంగాన్ని ప్రధానంగా పాఠశాలను బాగు చేయాలని చూసిందో అది పూర్తిగా ఇంప్లిమెంటేషన్ కాలేదు. కొన్ని 1294 స్కూళ్ళని మొదట అసలు ఎంచుకునేది అభివృద్ధి చేశారు కానీ తప్ప ఎక్కడ కూడా పూర్తిగా ఎక్కడేసిన గొంగడ అక్కడే ఉంది తప్ప అది కూడా అభివృద్ధి కాలేదు. అది మంచి పథకమే కాబట్టి దాన్ని కంటిన్యూ చేస్తూనే ఇతర ప్రభుత్వ పాఠశాలని తెరిచేదానికోసం, ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి చేసేదానికోసం టీచర్ కాస్మెటిక్ ఛార్జీలు ఒక విద్యార్థి కటింగ్ చేయించుకోవాలంటే అబ్బాయికి హాస్టల్ అవుతున్నటువంటి బాయ్ స్టూడెంట్కి 12 రూపాయలు ప్రభుత్వం ఇస్తూ ఉంది. 12 రూపాయలతో ఈరోజు కటింగ్ ఎక్కడ చేస్తూ ఉన్నారు? 10 రూపాయలు సోప్కి ఇస్తూ ఉన్నారు. కాబట్టి కాస్మెటిక్ ఛార్జీలు, మెచ్ ఛార్జీలు కూడా విడుదల కాకుండా ఉన్నాయి. వాటిని కూడా విడుదల చేయాలని 7,200 కోట్ల పైగా ఉన్నటువంటి స్కాలర్షిప్లు కూడా తక్షణం ఈ బడ్జెట్లో పెట్టి ఇవ్వాలని కూడా మేము కోరుతా ఉన్నాం. విద్యాశాఖకు అధిక బడ్జెట్ని కేటాయించాలి. దాదాపు 25% పైగా బడ్జెట్ని కేటాయిస్తే అది విద్యారంగ అభివృద్ధికి తోడ్పడినట్టు అవుతుందని కూడా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి నాగరాజ్ అన్నారు. మరోవైపు మనతో పాటు ఎస్ఎఫ్ఐ వైస్ జాయింట్ సెక్రటరీ మమత గారు ఉన్నారు. మేడం చెప్పండి, స్కూటీలు కూడా ఇస్తామని కొత్తగా ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పింది, అనౌన్స్మెంట్ కూడా చేసింది. అంటే వీటితో పాటు మహిళా విద్యార్థులకు ప్రభుత్వం ఏం చేయాల్సిన అవసరం ఉంది? దేశంలో చాలా వెనుకబడి ఉన్నాము ఇప్పటికే. మనుస్మృతి మనని గైడ్ చేసింది భారతదేశాన్ని ఎక్స్పెషల్గా. ఆ తర్వాత రాష్ట్రం కావాలి, ప్రత్యేక రాష్ట్రం కావాలి. ఆ రాష్ట్రం ద్వారా మనం అభివృద్ధి చెందుతాం. ముఖ్యంగా మహిళలు ఎక్కువగా అవకాశం ఉంటుంది చదువుకోవడానికి అనుకున్నాం. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో చూస్తే ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ నుంచి కోవిడ్ తర్వాత ఈ పర్టికులర్ అకాడమిక్ ఇయర్లో చూస్తే మహిళా విద్యార్థుల సంఖ్య పెరిగింది, అప్ టు 70% వచ్చింది. అలా ఫస్ట్ జనరేషన్ చాలామంది మహిళలు ఈ కాలంలో, ఈ సంవత్సర కాలంలో కోవిడ్ తర్వాత 70% నుంచి 75% ఎన్రోల్మెంట్ ఉండింది. ఇలాంటి ఎన్రోల్మెంట్ మనకు ఎప్పుడు లేదు. దీన్ని సంతోషించాల్సిన విషయమే. ఈ ఎన్రోల్మెంట్ బాగుపడాలి, వాళ్ళు రీసెర్చ్ వరకు వెళ్ళాలి. ఇక్కడికే ఈ చదువులు ఎంఎస్సీ అకాడమిక్ ఓరియంటేషన్లో ఆలోచించి డిగ్రీలు, ఎంఎస్సీలు, ఇంటర్మీడియట్లు ముందుకు నడవాలంటే, బాగుపడాలంటే, పురోగతి ఆలోచన రావాలంటే, పురోగతి వైపు అడుగు నడవాలంటే బడ్జెట్లో నిధులు కేటాయించడంతో పాటు దానికి సంబంధించిన విద్యాశాఖ మంత్రి అవసరం. ఆమె అవసరాన్ని ప్రభుత్వం గుర్తించాలి, వెంటనే ఎవరైనా కేటాయించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అంటే ఏ రంగం అభివృద్ధి చెందాలన్నా ఆ రంగానికి సంబంధించి బడ్జెట్ని పూర్తి స్థాయిలో కేటాయించినప్పుడే ఆ రంగం అభివృద్ధి అనేది జరుగుతుంది. గత ప్రభుత్వం గత ఏడాది 2023-24 బడ్జెట్ చూసుకుంటే 6.57% అంటే 19,000 కోట్ల బడ్జెట్ను విద్యాశాఖ కేటాయించడం జరిగింది. ఈసారి ప్రభుత్వం ఎన్నో హామీలను ఇచ్చింది కాబట్టి ఆ బడ్జెట్ను 25% పైగా బడ్జెట్ కేటాయించినప్పుడే విద్యాశాఖలో సమూల మార్పులు రావడంతో పాటు విద్యాశాఖ ఎంతో అభివృద్ధి చెందుతుంది. మారుమూల గ్రామాల నుంచి కూడా విద్యార్థులు విద్యలో రాణిస్తారని కూడా ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా విద్యార్థి సంఘాలు వాళ్ళు ప్రభుత్వానికి సూచిస్తున్నారు. కెమెరామెన్ సుధాకర్తో విశాల్, స్వతంత్ర న్యూస్. హైదరాబాద్లో సైబర్ నేరగాల ఆగడాలు మితిమీరుతున్నాయి. ట్రేడింగ్లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని ఆశ చూపించి మహిళను బురిడి కొట్టించాడో గ్యాంగ్. కట్ చేస్తే తీగలాగితే డొంక మొత్తం కదిలింది. విదేశాల నుంచి హవాలా రూపంలో ఇండియాలో దందా జరుగుతున్నట్లుగా గుర్తించారు సైబర్ క్రైమ్ పోలీసులు. గత ఏడాది నవంబర్లో సైబర్ క్రైమ్ పోలీసులకు హైదరాబాద్లోని ఓ మహిళ నుంచి ఫిర్యాదు అందింది. యూనిటీ స్టాక్స్ అనే కంపెనీలో 100% లాభం ఉంటుందని ఇన్వెస్ట్ చేసిన మొత్తాన్ని మరో స్టాక్ మార్కెట్లో డిపాజిట్ చేస్తే మరింత లాభం వస్తుందని ఆశ చూపి డఫాబెట్, యూనిటీ ఎక్స్చేంజ్, T20 IPL మొదలైన గేమింగ్ వెబ్సైట్లలో నిందితులు అందించిన బ్యాంకు ఖాతాలోకి నగదు ఇన్వెస్ట్ చేసింది ఆ మహిళ. ఇలా ఇన్వెస్ట్ చేస్తున్న క్రమంలో దుబాయ్ నుండి ఓ వ్యక్తి బాధితురాలికి కాంటాక్ట్లోకి రావడం, ఈ ఇన్వెస్ట్మెంట్లో ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మించాడు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న బాధితురాలు సైబర్ నేరగాళ్లు చెప్పినట్లే పెట్టుబడులు పెట్టి మోసపోయింది. ఇదో మాయాజాలం. మోసగాళ్లు స్వయం తిమానియా అర్జున్తో కలిసి బ్రిజేష్ పటేల్ సహాయంతో హర్ష్ పాండ్యాకు ఫినో బ్యాంక్లో క్యాష్ డిపాజిట్ చేస్తారు. మేనేజ్మెంట్ సర్వీసెస్ నడుపుతున్న గాంధీనగర్కు చెందిన వారు అతని ఖాతాలకు డబ్బు పంపుతారు. ఆ డబ్బును లిక్విడ్ క్యాష్ రూపంలో తమ వారికి డెలివరీ చేస్తారు. ప్రధాన నిందితుడు హర్ష్ పాండ్యా ఖాతాల్లోకి నగదు మొత్తం బదిలీ చేసిన తర్వాత వారు అహ్మదాబాద్, గాంధీనగర్లో హవాలా ద్వారా తెలిసిన కొందరు వ్యక్తులకు నగదు లావాదేవీలు జరిపారు. ఇందులో పాల్గొన్న అర్జున్ను, శంకర్ లాల్ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ PS ACP RG శివమారుతి అహ్మదాబాద్, గాంధీనగర్లో అరెస్ట్ చేశారు. నిందితుల దగ్గర నుండి 8 లక్షల నగదు, ఒక ల్యాప్టాప్, 12 సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఈ మనీ అంతా దుబాయ్కి ఫ్లో అయినట్టుగా, అంటే ఈ మనీ అంతా కూడా అక్కడ దుబాయ్ నుంచి కాలర్ ఉన్నాడు, మనీ ట్రైల్లో అది దుబాయ్కి వెళ్తున్నది, తర్వాత మళ్ళీ ఇండియాకే రిటర్న్ అవుతుంది అనమాట. అంటే హవాలా ట్రాన్సాక్షన్ ద్వారా ఇండియాకే రిటర్న్ అవుతుంది అనమాట. హవాలా ద్వారా దీంట్లో ఈ హవాలా ఏజెన్సీని కూడా అరెస్ట్ చేయడం జరిగింది.
ఈ పర్టికులర్ దీంట్లో. వాళ్ళు కూడా గాంధీనగర్ బేస్డ్ హవాలా ఏజెంట్స్ ఉన్నారు, వాళ్ళు కూడా అరెస్ట్ చేసాం. సో అంటే బయటికి వెళ్ళిన మనీ మన ఇండియాలోకే వస్తున్నది అనమాట. ఇంకా దీంట్లో ఒకళ్ళిద్దరు వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో దీంట్లో అరెస్ట్ అయిన వాళ్ళు స్వయం అని చెప్పేసి ఇతను బీకామ్ చదువుతున్న 20 years old పిల్లగాడు ఇతను మీత్ అని చెప్పేసి, మీత్ తిమానియా అని చెప్పేసి, బ్రిజేష్ పటేల్, హర్ష్ పాండ్యా, శంకర్ లాల్ అని వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగిందనమాట. ఫైనల్ ఎండ్ దాన్ని ఎవరు ఉన్నారనే దాన్ని ట్రేస్ చేయడానికి మా వైపు నుంచి మేము కృషి చేస్తున్నాం అనమాట. సో మేము పబ్లిక్ని కూడా రిక్వెస్ట్ చేసేది ఒకటే, మీరు దయచేసి ఎవరన్నా గనక మిమ్మల్ని ఈ ఎక్కువ రిటర్న్స్ వస్తాయని చెప్పి ఎవరన్నా మీకు చెప్తే గనక, మీకు ఆశపడి అంటే తొందరగా మనకి మంచి రిటర్న్స్ వస్తున్నాయి కదా అని చెప్పి అంటే గనక మీరు ఎక్కడో ట్రాప్ సిచ్యువేషన్లోకి మీరు వెళ్తున్నట్టుగా మీరు భావించాలి. అధిక లాభాలకు ఆశపడిన బాధితురాలు సైబర్ నేరగాళ్ల ఎరకు చిక్కింది. సైబర్ ఫ్రాడ్స్ ను నమ్మి ఏకంగా ఆస్తులనే విక్రయించే స్థాయికి వెళ్లిపోయింది. ఆస్తులు విక్రయించిన నగదు మొత్తం 3 కోట్లు ఫ్రాడ్ బ్యాంక్ అకౌంట్లో ఇన్వెస్ట్ చేసింది. ఈ కేసులో గతంలో ఒకరిని అరెస్టు చేశామని, తాజాగా మరో 5గురిని అరెస్టు చేశామని జాయింట్ సిపి రంగనాథ్ తెలిపారు. సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టిన డబ్బులు దుబాయ్కి పంపుతున్నట్టుగా గుర్తించామన్నారు. అక్కడి నుంచి హవాలా మార్గం ద్వారా తిరిగి ఇండియాకు ఈ డబ్బు చేరుతుందని, అహ్మదాబాద్, గాంధీనగర్కు చెందిన కొందరు వ్యక్తులు హవాలా ద్వారా ఇతరుల ఖాతాల్లోకి ఈ నగదు జమ చేస్తున్నారని తెలిపారు. ఈ కేసులో పరారీలో ఉన్న వారిని కూడా త్వరలో అదుపులోకి తీసుకుంటామన్నారు. ఈ కేసులో స్వయం అనే బీకామ్ విద్యార్థి కూడా ఉన్నాడు. సైబర్ క్రైమ్ చాలా లోతుగా ఫైనల్ ఎండ్ దాకా దర్యాప్తు చేస్తున్నాం. ఈ కేసులో ఏం జరుగుతుందంటే, ఈ అమ్మాయి యాక్చువల్గా వీళ్ళ ఇంట్లో బాగా అప్పులు అవుతాయి అన్నమాట. అప్పులు అయిన తర్వాత బాగా ఇంట్లో మొత్తం అంతా వాళ్ళ తల్లిదండ్రులు మొత్తం అమ్మేస్తారు. మొత్తం వాళ్ళ ఇల్లు అంతా అప్పు మొత్తం అంతా అమ్ముకొని డబ్బును తెచ్చి అకౌంట్లో పెడతారు. ఈ అమ్మాయి ఇదంతా కూడా మొత్తం ఈ బెట్టింగ్లలో లేకపోతే ట్రేడింగ్లో బేసిక్ మెయిన్గా ఏంటంటే ట్రేడింగ్ చేయటము, ఈ ఆన్లైన్ ట్రేడింగ్లో చేసి ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇగో ఇంత మీకు వస్తుంది, లాభదాయకంగా ఉంటుందని చెప్పడం ఈ అమ్మాయి నమ్మి ఇన్వెస్ట్ చేస్తూ పోతుంటుంది. దాదాపు 3 కోట్ల పైన ఈ అమ్మాయి అలా ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళిందనమాట. వాళ్ళ ఆస్తులని అమ్ముకున్న డబ్బులంతా ఈ విధంగా మొత్తం ఈ అమ్మాయి చేస్తూ వెళ్ళింది. సో దాంట్లో మనకి అప్పుడు ఒకళ్ళని అరెస్ట్ చేసాం, గోవా నుంచి ఒకరిని అరెస్ట్ చేసాం. ఆ ఫర్దర్ లీడ్స్ని వచ్చిన దాన్ని మళ్ళీ ఇంకా వర్కౌట్ చేస్తూ మనం ఇంకొక 5గురిని అరెస్ట్ చేసాం అనమాట. ఈ 5గురు అరెస్ట్ అయిన వాళ్ళంతా మెయిన్గా గుజరాత్ ఆ ఏరియా నుంచి బేస్ అయినటువంటి వాళ్ళని తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ఎక్కువ లాభాలకు ఆశపడి ట్రేడింగ్ పేరిట మోసపోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఫెడెక్స్ కొరియర్ పేరిట మోసాలు జరుగుతున్నాయి. కొరియర్ కంపెనీ నుండి కాల్ చేసి మీ పేరు మీద డ్రగ్స్ వచ్చాయని భయపెడతారు. కొరియర్ పేరుతో నేరగాళ్లు కాల్ చేస్తే స్పందించవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. గుడిపల్లి మండలం అత్తినత్తం సమీపంలో తెల్లవారుజామున పొలం వద్దకు వెళ్లిన వెంకటాచలం అనే వ్యక్తిపై ఏనుగు దాడి చేసింది. ఏనుగుల దాడిలో వ్యవసాయ పంటలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఏనుగు దాడిలో తీవ్రంగా గాయపడ్డ వెంకటాచలాన్ని హాస్పిటల్కి తరలించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ఫారెస్ట్ అధికారులు సూచిస్తున్నారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో భారత్ జోడో న్యాయయాత్ర జార్ఖండ్లోని ధన్బాద్లో జరిగింది. చలి విపరీతంగా ఉన్న పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు ఈ యాత్రలో పాల్గొన్నారు. అయితే జార్ఖండ్లో జార్ఖండ్ ముక్తి మోర్చా కాంగ్రెస్ కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో రాహుల్ గాంధీ యాత్రలో జేఎంఎం కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. లదాఖ్ లేకు ప్రత్యేక రాష్ట్ర ప్రతిపత్తి కల్పించాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది రోడ్డుకెక్కారు. ఎముకలు కొరికే చలి లెక్క చేయకుండా దుకాణాలు బంద్ చేసి భారీ ప్రదర్శన జరిపారు. రాజ్యాంగం 6వ అధికారం ప్రకారం కేంద్రపాలిత ప్రాంతానికి అన్ని విధాల రక్షణ కల్పించాలని లదాఖ్ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ड्यूटी बनी है तब से हमारी एपेक्स और केडीए की एक डिमांड रही है 4 पॉइंट एजेंडा को लेकर। वो हमारी लद्दाख की जेन्युइन डिमांड है, क्योंकि लद्दाख में हमने रियलाइज किया है सिंस द टाइम वी हैव बिकम ए यूटी दैट ऑल आवर पावर्स विच वर पीपल सेंट्रिक, जो लोगों को सेंट्रिक था, जो हमारे पब्लिक स्पिरिटेड जो इंस्टीट्यूशंस थी लद्दाख में बहुत ज़्यादा कमज़ोर हो गई हैं। आपको पता है जब हम जम्मू कश्मीर का हिस्सा थे तब वी हैड 4 मेंबर्स इन द लेजिस्लेटिव असेंबली एंड 2 मेंबर्स इन द लेजिस्लेटिव काउंसिल, बट नाउ इन लद्दाख वी डू नॉट हैव एनी रिप्रेजेंटेशन इन द असेंबली। और आपको पता है कि ऑनरेबल सुप्रीम कोर्ट ने भी अभी कहा है और हमारे पार्लियामेंट ने भी कहा कि जो जम्मू कश्मीर है उसको रिस्टोर करेंगे और उसमें जो असेंबली होगी वो वापस आएगी। बट इन दैट केस इन आवर केस वी डू नॉट हैव एनी रिप्रेजेंटेशन व्हाटसोएवर। जो भी हमारी सेंट्रल गवर्नमेंट में अभी रिप्रेजेंटेशन है वो हमारे एमपी के सूरत में है। जो రైట్, ఇవి ఇప్పుడు వరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర.